అంబటి రాయుడు తొందరపాటు నిర్ణయాలకు, స్థిరత్వం లేని తీరుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాడు. మంచి ప్రతిభ కలిగిన క్రికెటర్ గా క్రీడాభిమానులకు చిరపరిచితుడైన అంబటి రాంబాబు తన క్రికెట్ కెరీర్ ను తొందరపాటు నిర్ణయాలతో, దుందుడుకు పోకడలతో చేజేతిలా నాశనం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లోకి ప్రవేశించడానికి వేచి చూసినంత కాలం పట్టలేదు ఆ క్రికెట్ కెరీర్ కు ముగింపు పలకడానికి. ఎంత ప్రతిభ ఉన్నా అతడిలో స్థిరత్వం కొరవడంతో కెప్టెన్ విశ్వాసం పొందలేకపోయేవాడు. ఫలితంగా క్రికెట్ కెరీర్ అర్ధంతరంగా ముగిసిపోయింది. ఆ తర్వాత ఆయన రాజకీయ ప్రవేశం విషయంలో కూడా నిలకడలేని నిర్ణయాలు, ఎక్కడా స్థిరం లేకపోవడం, తొందరపాటుతనంతో నవ్వుల పాలయ్యాడు. క్రికెట్ కెరీర్ కు ముగింపు పలికిన తర్వాత అంబటి రాయుడు గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలన్న లక్ష్యంతో అడుగులు వేశాడు. నియోజకవర్గంలో కొంతకాలం చురుగ్గా పర్యటించి ఒకంత ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు. గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలన్న లక్ష్యంతో ఆయన వైసీపీ గూటికి చేరాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ గూటికి చేరారు. గుంటూరు లోక్సభ స్థానం హామీతో ఆయన వైసీపీ గూటికి చేరారని, అయితే చేరిన రోజుల వ్యవధిలోనే అక్కడి నుంచి పోటీకి అవకాశం లేదని గ్రహించి క్షణం కూడా ఆలోచించకుండా వైసీపీకి గుడ్ బై చెప్పి బయటకొచ్చేశారు. ఆ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఆ వెంటనే తాను విదేశాల్లో క్రికెట్ టోర్నీలో పాల్గొనాల్సి ఉన్నందున రాజకీయాల నుంచి చిన్న విరామం తీసుకున్నానని ప్రకటించారు. ఇది జరిగిన కొన్ని రోజులకే వైసీపీ సామాజిక మాధ్యమంలో అంబటి రాయుడు తాడేపల్లిగూడెంలో జరిగి వైసీపీ సభలో పాల్గొన్న కొన్ని ఫోటోలు విడుదల చేసింది. ఇది జరిగిన వారం రోజుల వ్యవధిలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. దీంతో అంబటి రాయుడు జనసేన తీర్థం పుచ్చుకున్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే ఆయన జనసేన గూటికి చేరలేదు. ఇప్పుడు హఠాత్తుగా అంబటి రాయుడు బుధవారం మార్చి 27 ఉదయం సిద్ధం అంటూ ట్వీట్ చేయడం ద్వారా తాను మళ్లీ వైసీపీ గూటికి చేరనున్నట్లుగా సంకేతాలిచ్చాడు. దీంతో అంబటి రాయుడు స్థిరం లేని నిర్ణయాలు, నిలకడలేని తీరుపై సామాజిక మాధ్యమంలో నెటిజన్లు ఓ రేంజ్లో అయితే ట్రోల్ చేస్తున్నారు. అయినా అంబటి రాయుడు వైసీపీలో చేరి ఆ వెంటనే రాజీనామా చేసి మళ్లీ ఇప్పుడు పార్టీకి మద్దతుగా నిలవడం వల్ల అంబటి రాయుడికి వచ్చే లాభం కానీ నష్టం కానీ ఏమీ ఉండదు. కానీ వైసీపీకి మాత్రం ఆయన తీరు వల్ల జనాల్లో నగుబాబు అవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది.